మనం వచ్చి ఓపెన్ చేయాల్సిందే, ఇంకెవడో ఓపెన్ చేస్తాడు దాన్ని. బాగున్నాడా? చెప్పావు కదా, ఎట్లుంది ఇప్పుడు? నడుస్తున్నారా? బహుశా అది చాలా దూరంలో లేదని అనుకుంటున్నాను. ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. సార్వత్రిక ఎన్నికలకి ఎలక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 తర్వాత 21 లోపల ఏ రోజైనా ఇవ్వచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసింది. మన రాష్ట్రంలో ఉన్న చీఫ్ ఎన్నికల అధికారి మీనా కూడా ఇవాళ ప్రెస్లో చెప్పాడు, 2వ వారం 3వ వారం లోపల ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోతున్నారు. ఎంత దగ్గరకు వచ్చాక కూడా మనం మన బాధ్యతల్ని గుర్తెరగకపోతే ఇంకా భగవంతుడే రాబోయేటువంటి రోజుల్లో తప్పు చేసి తప్పుడు నిర్ణయాలతో తప్పుడు ఆదేశాలను అమలు చేసే అధికారులకి శిక్ష తప్పదు. దయచేసి ఇది నేనేదో ఒకరికో ఇద్దరికో చెప్పేది కాదు, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సర్పంచ్ ఇవాళ అధికారం, ఆ ప్రాంతానికి ఎంపీటీసీ, మండలానికి సంబంధించి ఎంపీటీసీ అధికారం, మండలానికి మండల అధ్యక్షురాలు ఉపాధ్యక్షులు అధికారం. 5 సంవత్సరాలు ఉండేది వీళ్ళు, 30 సంవత్సరాలు ఉండేది మీరు. తప్పు చేస్తే ఇది తప్పు సవరించి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సిన అధికారులే తప్పు సలహాలు సూచనలతో మేము నడుస్తామంటే చాలా ప్రమాదం. భవిష్యత్తు ఇంకా ఉంది, ఇంకా చాలా కాలం మీరు అధికారంలో కొనసాగాలి. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం వస్తుందో మరొక ప్రభుత్వం వస్తుందో నా ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఆ రోజు మీరు జవాబు చెప్పాలి కదా చేసిన పనులకి. ఎప్పుడు ఇలాగే ఉండిపోదు. ఒక అర్హత లేని వ్యక్తి సలహాలతో తప్పుడు మార్గాలను ఎంచుకున్నారు మీరు అధికారులు. దీనికి పర్యవసానం భవిష్యత్తులో మీకు తెలిసి వస్తుంది. ఆ రోజు మీరు అందరి దగ్గరికి తిరిగితే లాభం. మననే చూసాం, బహుశా మీరు అందరూ ఎన్నుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఏమా మైకూడ ఆఫీసు ఇది కూడా ఆపమన్నా కేంద్ర మంత్రి కూర్చొని ఉన్నారు. పోయిన పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన తప్పుడు నిర్ణయాలు, దొంగ ఓట్లు, తప్పుడు ఆలోచన చేసిన అధికారులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందు తల వంచుకొని దోషుల్లాగా నిలబడ్డారు. శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు. మనబాకి లక్ష్మి గారి దగ్గరికి వచ్చి, అమ్మా ఆ ఎన్నికల్లో నువ్వు అభ్యర్థివి కదా, నువ్వు పెట్టిన పిటిషన్ మీదనే మా ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చాయి, ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోమని ఆ ఇంటి చుట్టూరు కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, తహసీల్దారుల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్లు, ఎలక్షన్ ఆఫీసర్ల దాకా ఆ ఇంటి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎందుకు వచ్చిన కర్మ మీకు? తప్పుడు నిర్ణయాలు చేశారు, తప్పుడు పనులు చేశారు కాబట్టి ఇవాళ మీకు అది. రేపు అటువంటి పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి. దొంగ ఓట్లతోనే రాదు అది. ఇవాళ మీరు చేసే ప్రతి పనికి కూడా జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వానికి ప్రజలకి జవాబుదారీలు మీరు, అంతేగాని అర్హత లేని వ్యక్తులకు కాదు జవాబుదారీ మీరు. చాలామంది వస్తుంటారు, చాలామంది చెప్పచ్చు, అది సరైనది కాదు. ఎందరో సర్పంచులు ఇవాళ వాళ్ళ మనసులో మాట బయట పెట్టలేక, చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఎంపీటీసీల పరిస్థితి అది. ఒక్కొక్కసారి మీ ఎంపీపీ గారి ఆవేదన మీడియాలో ఆమె ఆవేదన చూసినప్పుడు ఏంటి ఇంత చెడిపోయిందా మండల వ్యవస్థ అని మాకు అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకో ఆ విధంగా పతనావస్థకి ఈ మండల వ్యవస్థను తీసుకెళ్తున్నారో అధికార యంత్రాంగం ఎవరు మెహర్బానీకో ఎవరు మెప్పుకో చాలామంది వస్తుంటారు, చాలామంది చెప్పచ్చు, అది సరైనది కాదు. ఎందరో సర్పంచులు ఇవాళ వాళ్ళ మనసులో మాట బయట పెట్టలేక చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఎంపీటీసీల పరిస్థితి అది. ఒక్కొక్కసారి మీ ఎంపీపీ గారి ఆవేదన మీడియాలో ఆమె ఆవేదన చూసినప్పుడు ఏంటి ఇంత చెడిపోయిందా మండల వ్యవస్థ అని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో ఆ విధంగా పతనావస్థకి ఈ మండల వ్యవస్థను తీసుకెళ్తున్నారో అధికార యంత్రాంగం ఎవరు మెహర్బానీకో ఎవరు మెప్పుకోసరమో నాకైతే అర్థం కావట్లేదు. మీ పని మీరు చేయండి, ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి, మీకు వెసులుబాటు ఉన్న వరకు చేయండి ఎవరు చెప్పినా. కానీ గ్రామానికి సంబంధించినంత వరకు సర్పంచ్ నాయకత్వం, మండలంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, ఉపాధ్యక్షులు నాయకత్వం తప్పనిసరి. వాళ్ళని కాదని మనం ఏదో చేద్దామంటే రేపు వాళ్ళే మీకు ప్రశాంతకంగా మారే పరిస్థితి వస్తుంది. గడిచిన 4 సంవత్సరాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం మీరు నేను అందరం కలిసి అధికార యంత్రాంగం అంతా కలిసి, చాలామంది అధికారులు పాత వాళ్ళే ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరితో కలిసి పనిచేసాం. ఏ రోజు గ్రామ సర్పంచులు మా పెత్తనం లేదు గ్రామాల్లో అని చెప్పుకోలేదు. ఏ రోజు ఎంపీటీసీలు మా పెత్తనం జరగడం లేదు ఈ మండల అధికారుల దగ్గర అని చెప్పలేదు. ఇవాళ ఎందుకు అదే పనిగా మీ ఎంపీపీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంది, పార్టీ సమావేశాల్లో గొంతు విప్పి మాట్లాడుతుంది, జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోయి మాట్లాడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎక్కడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ తప్పు జరిగింది, కనీసం ఇప్పుడైనా ఇంకా ఈ 20 రోజులైనా వాళ్ళని సర్పంచులుగా చూడండి, వాళ్ళని ఎంపీటీసీలుగా చూడండి, వీళ్ళని ఎంపీపీలుగా, ఎంపీపీ ఉపాధ్యక్షులుగా వాళ్ళని గమనించండి. నిర్లక్ష్యం చేయబాకండి. 20 రోజుల సమయం మీకు ఉండేది. ఈ 20 రోజుల్లో చూడండి. 20 రోజుల తర్వాత మేము చూడమని మిమ్మల్ని అడగరు, వాళ్ళు రారు ఆఫీస్కి. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ కోడ్ వస్తుంది, వాళ్ళు కూడా ఆఫీసులకు రారు, వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వస్తాం, వాళ్ళు మేము అందరం కలిసే వస్తాం ఇక్కడికి. ఈ 20 రోజులన్నా వాళ్ళకి గౌరవం ఏంటి, మర్యాద ఏంటి, మీ మర్యాదను మీరు కాపాడుకోండి. అధికారులు అధికారం ఉందనేటువంటి అహంతో పనిచేస్తే ఆ అహం తర్వాత మీకు ఇబ్బందులు అయిన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు తెచ్చుకోబాకండి. ఇంతకుముందు అందరం కలిసి పనిచేసాం. ఎవ్వరు ఒక్కరు ఒక సర్పంచి మాకు ఏదైనా పని కావాలి, డబ్బు కావాలని అడిగారు. ఒక ఎంపీటీసీ మాకు ఇంకో 2 లక్షలు ఎక్కువేండి అని అడిగారు. కానీ ఇవాళ డబ్బులు అడగడం లేదు వాళ్ళు. మా అధికారాలు మాకు ఉన్నాయా లేవో చెప్పండి అంటున్నారు. ఇంత దిగజారేటువంటి మండల వ్యవస్థను ఎందుకు చేసుకున్నారు, ఎవరి ప్రమేయం ఉందో ఒకసారి మండల అధికారులందరూ ఆలోచించి దీన్ని సరిచేసుకొని భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగబాక. మీరందరూ కూడా చాలామంది అధికారులు తెలిసిన వాళ్ళే, చాలామంది అధికారులు ఇన్ఛార్జీలే, మీరందరూ ఇన్ఛార్జీలే. చాలామంది మీ పూర్తి స్థాయి ఉద్యోగాల్లో లేరు. మీరు కింది స్థాయి అధికారులు అయితే ఆ సమయానికి ఆ స్థాయి అధికారులు లేకపోతే ఇన్ఛార్జి పెట్టి మిమ్మల్ని నడపమంటే ఆ ఇన్ఛార్జి పదవిని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితి రాకూడదు. కొందరు అధికారులు రాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పాపం డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు, తహసీల్దార్ గారు లేరు, రెగ్యులర్ డ్యూటీ లేరు. కావాలని చెప్పి ఆహ్వానించిన వారి ఔదార్యానికి ఎంపీడీఓ గారు సక్రమమైన రీతిలో ఈ సమావేశాన్ని ఎంత గొప్పగా జరిపిన దానికి వారికి, వారితోటి ఇతర అధికారులకు, నాతోటి ప్రజాప్రతినిధులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలోనే ప్రతి గ్రామానికి, ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్కి అందరం కలిసి మళ్ళీ మనం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ మీ అందరి దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. మీ అందరి యొక్క సహచర్యంతో భవిష్యత్ ప్రణాళికని నిర్దేశించుకుంటాను అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
సరే